ఇదే పారాగ్రాఫ్ని ఇంకో పర్సెప్షన్లో చూద్దాం. మనకి జంతువులకి ఉన్న తేడా ఏంటి? మనకి జంతువులకి ఉన్న తేడా ఏంటి? ప్రస్తుతానికి ఏం లేదు. సేమ్ థింగ్ రోజు కంటిన్యూ చేస్తాము. అంటే మనం మన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలం సార్. ఆటి ఎమోషన్స్ ని, ఆ ఫీలింగ్స్ ని పాపం అవి కళ్ళు చూపుతోనే చూపించగలం. మనం నోటితో చెప్పి అంటే ఇంకా కొంచెం అందరికీ చెప్పుకొని నోరు ఉంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువగా అరవగలము, చెప్పగలం అన్ని. వాటికి కూడా వాటి వాటి లాంగ్వేజ్ ఉంటది కదా! వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది కానీ వాళ్ళంటే మాట రాదు కదా మేడం. హ్మ్. మాట రాదు మెయిన్ ఆ కానీ వాళ్ళ మాట. లాంగ్వేజ్‌కి వాళ్ళు ఎమోషన్స్ వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ఎవరైతే ఎక్స్ప్రెస్ అదే ఉంటారో కోపం వాళ్ళ వస్తే గట్టిగా అరుస్తుంది, నొప్పి హ్మ్. వస్తే బాధగా అరుస్తుంది. ఏడవడము, దాన్ని గెస్చర్స్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమైపోతది. ఎవరైతే కాపలు అంటే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంటది. ఓకే, ఇంకా మేబీ మనం ఎక్కువ కొంచెం మాట్లాడి పక్క వాళ్ళకి ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలం. అంటే ఆ మాట ఒకటి మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా. ఓకే, విల్ టేక్ ఇట్. నెక్స్ట్, ఇంకెవరైనా? మనకి జంతువులకు ఉన్న తేడా ఏంటి? సావిత్రి గారు, అమ్మక్క, హలో. సార్ థింక్ చేయగలము, ఎదుటి వారికి హెల్ప్ చేయగలము, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలము సార్. యా, మనకి కనెక్టింగ్ మనం కనెక్ట్ చేయగలము గాడ్ తో, అంటే ప్రే చేయగలము. వాటికి మనకి చాలా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ తో ఓన్లీ వన్. వస్తుంటాయి మనం సార్. ఆలోచించగలం, అది థ్యాంక్ యూ. ఆలోచించలేదంతే. థ్యాంక్ యూ. మనకి వాటికి ఉన్న తేడా ఏంటంటే మనం ఆలోచించగలం, అవి ఆలోచించలేం. మిగిలిన ఎమోషన్స్ కానీ లేదా గ్రూప్ లివింగ్ కానీ ఇవన్నీ వాటికి ఉంటే మనకి, సోషల్ లివింగ్ వాటికి ఉంటే మనకి, ఎమోషన్స్ వాటికి ఉంటే మనకి, అన్నీ ఉంటాయి. ఒకే ఒక్కటి ఆలోచించడం. అంటే నేను రెండో వర్షం చెప్పుకున్నాను, ప్రవీణ మేడం చెప్పి. నాకు ఆలోచించటం అనేది దేవుడిచ్చిన వరం. అట్లాంటి వరాన్ని నేను ఎందుకు మానేయాలి? ఆలోచన అనేదాన్ని, నాకున్న ఈ ఆలోచనని డిస్క్రిమినేట్ చేయటం, అనలైజ్ చేయటం, విడగొట్టడం, లేకపోతే విషయాన్ని పరిశీలనగా చూడటం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నాకున్న స్ట్రెంగ్త్. అవన్నీ నేను ఎందుకు వదిలేయాలి? కావాలంటే కొత్త నేర్చుకుంటా, దట్స్ ఫైన్. బట్ ఈ నాకున్న బ్రెయిన్ ఏదైతే ఉందో, నాకున్న మైండ్ ఏదైతే ఉందో, నాకున్న ఆలోచన పరిధి ఏదైతే ఉందో, ఆ కెపాసిటీ, ఎబిలిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ నేను వదులుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు వదులుకోవాలి? ఆలోచన అనేది, థాట్ అనేది నాకు ఇచ్చిన, దేవుడిచ్చిన ఒక అతి ముఖ్యమైన, అతి విలువైన వరం. అది కనుక నేను వదిలేసుకుంటే నాకున్న జంతువులకి తేడా అయింది. అంటే మనము ఆలోచనని వదిలేసి ఆలోచన మీద కంట్రోల్ తెచ్చుకో, నీ నియంత్రణలో ఉంచుకో అని చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అలాంటాడు ఎవడు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాడు. నాకున్నది అది ఒకటే గిఫ్ట్, దేవుడు ఇచ్చింది, నేను ఎందుకు వదిలేసుకోవాలి? వదిలేసుకుంటే నాకున్న జంతువులకి తేడా. కాబట్టి నేను వదులుకోను. అంటే మనం మన యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో, ద ప్రాసెస్, హౌ వీ థింక్, వాట్ వీ థింక్, వీ డోంట్ వాంట్ టు లూజ్. దేవుడు ఇచ్చిన, ఆలోచించటానికి నీకు ఇచ్చిన వరం ఏదైతే ఉందో అది నువ్వు ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఇట్లాగే ఎందుకు ఆలోచించాలి? ప్రజెంట్ మూమెంట్ గురించి కూడా ఆలోచించవచ్చు కదా. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచిస్తుండాలి? అది మనం ఎందుకంటే కండిషన్డ్ మైండ్, మనం చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడిపోయాం కాబట్టి. ఇప్పుడు చిన్న తాడుతో కట్టేసినా కూడా ఆ ఏనుగు అంత బలం అయింది కూడా అది కదలకుండా ఉంటుంది. నన్ను కట్టేసారు, నేను కదలలేను, చిన్నప్పటి నుంచి దానికి అలా అలవాటు. అందుకని చెప్పి అది అట్లా ఉంటుంది.
అది ఎప్పుడైతే దానికి తెలుస్తుందో, మరి నాయనా ఇది నేను ఆపలేదురా, నువ్వు దీన్ని లాక్కలవరా నువ్వు అని చెప్పి దానికి తెలుస్తుందో, అప్పుడు అది ఎంత పెద్ద ఇదైనా కూడా తోసుకుని వెళ్ళిపోతుంది. మనం ఉండే పరిసరాలు, మనం ఉండేటువంటి ఆ ఎన్వైరన్మెంటు, లేకపోతే ఫ్యామిలీ సిస్టము, లేకపోతే సొసైటీ సిస్టము, సోషబిలిటీనో, ఇవన్నీ మన యొక్క ప్రవర్తనని నియంత్రిస్తాయి. ఇదివరకు తిరుపతి వెళ్తే గోవిందనామంతో తిరుపతి కొండంతా దద్దరిల్తుండే. 25-30 ఏళ్ళ కింద వరకు, ఈ మధ్య 10-15 ఏళ్ళ వరకు. ఇవాళ గుడి లోపలికి వెళ్తే కూడా ఎవడు గోవింద అంటలా. ఎవరన్నా అంటే ఈ పక్కన వాలంటీర్స్ ఉంటారు, అవునా? మెల్లగా చెప్పడం, మెల్లగా చెప్పడం. దేవుడి దగ్గరికి సౌండ్ చేయొద్దా? సౌండ్ చేయకూడదు, గట్టిగా అరవకూడదు. మనం ఇప్పుడు ఏమైంది అంటే, మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ ఏదైనా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. దాంట్లోంచి బయట చదవండి 6:15. The predominance of mind is no more than a stage in the evolution of consciousness. We need to go on to the next stage now as a matter of urgency. Otherwise, we will be destroyed by the mind, which has grown into a monster. I will talk about this in more detail later. Thinking and consciousness are not synonymous. Thinking is only a small aspect of consciousness. Thought cannot exist without consciousness, but consciousness does not need thought. Okay, the predominance of mind is no more than a stage in the evolution of consciousness. సరే, ఇది చెప్తారా ఒకసారి? అంటే మన మైండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇట్స్ నో మోర్ దన్ ఎ స్టేజ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే చదవలేదా నిన్న? సార్, నిన్న చదవలేదా? లేదు. ఎప్పుడు వింటారు? సో మన మైండ్ ప్రాముఖ్యత ఏంటంటే, ఆ, ఒక కొత్త ఆవిర్భావానికి, అంటే ఒక కొత్త కాన్షియస్నెస్ కి కావలసిన ఒక ఇంపార్టెంట్ పరికరం మన మైండ్ అనేది. సో మైండ్ లేకుండా ఉండడం అనేది అసాధ్యం ఆబ్వియస్లీ. సో మైండ్ అనేది ఎట్లా యూజ్ చేయాలంటే, ఆర్ మైండ్ అనేది మనం ఎక్కడ అవసరం పడుతుందంటే, ఈ కాన్షియస్నెస్ కోసం కావలసిన కొత్త ఆవిర్భావానికి కోసం ఈ మైండ్ అనేది చాలా అవసరం. అదొక ప్రత్యేకమైన పార్ట్ ప్లే చేస్తుంది అనమాట ఈ మైండ్ అనేది. సో వీ నీడ్ టు గో ఆన్ టు ద నెక్స్ట్ స్టేజ్ నౌ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ. సో ఈ మైండ్ ఇప్పటి వరకు ఆలోచించే ఏదైతే ఒక ప్రాపర్ ఒక ట్రాక్ చూస్ చేసుకుందో ఇన్ని రోజులు, అట్లాంటి ట్రాక్ నుంచి బయటపడాలి ఖచ్చితంగా. చాలా ఓకేనా? అర్జెంట్ ఇప్పుడు ఇది. అంటే ఈ టైంకి మనము ఖచ్చితంగా మేల్కోవాలి. దట్ మన మైండ్లో జరిగే ఈ పాత విషయాలు కానీ, రిపిటేటివ్ మాటలు కానీ, ఇవన్నిటి నుంచి బయటపడే ఛాన్స్ వచ్చింది. బయటపడే స్టేజ్కి వచ్చేసినాం మనం. ఇట్స్ వెరీ అర్జెన్సీ. అదర్వైజ్ వీ విల్ బి డెస్ట్రాయిడ్ బై ద మైండ్ విచ్ హ్యాస్ గ్రోన్ ఇన్ టు ఎ మాన్స్టర్. సో ఇదొక భూతంలా మనల్ని పట్టి పీడిస్తుంది మన మైండ్ అనేది. ఏది? ఆ పాత ఆలోచనలు, పాత ఎక్స్పీరియన్సెస్ని మళ్ళీ తవ్వుకొని, ఒకటే ఆలోచనని 10 సార్లు ఆలోచించి కొత్త క్రియేటివిటీకి దారి చూపెట్టకుండా ఎట్లా అయితే మనని ఇది ఒక భూతం లాగా మనల్ని పట్టి పీడిస్తుంది. సో దిస్ ఈజ్ అ టైం. ఇది ఒక మంచి సమయం మీరు ఈ మైండ్ నుంచి, ఈ పాత మైండ్ నుంచి బయటకు రావడానికి. వేర్ థింకింగ్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ నాట్ సినానిమ్స్. అంటే ఈ ఆలోచన విధానం, ఆలోచనలు, మనం ఏదైతే మైండ్లో నడిచే ఆలోచనలు కానీ, ఈ ప్రజెంట్లో ఉన్న కాన్షియస్నెస్ కానీ, ఆ రెండు సినోనిమ్స్ కాదు. ఆ రెండు కూడా సేమ్ కాదు. థింకింగ్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఈ ఆలోచన అనేది మన ప్రస్తుతంలో ఉన్నప్పుడు కూడా మనం ఆలోచనలు పెట్టాల్సిందే.
అంటే ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయడానికి, ప్రస్తుత మూమెంట్ని పెట్టడానికి మనం ఆలోచనలు అంటే కొత్త ఆలోచనలు అన్నమాట. అంటే కొత్తగా ఆలోచించే మన మైండ్ని అట్లాంటి క్యూరేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొత్తగా థింక్ చేయడానికి మన మైండ్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. సో థాట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ కాన్షియస్నెస్, బట్ కాన్షియస్నెస్ డస్ నాట్ నీడ్ థాట్. సో ఆలోచనకి కెనాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఈ ప్రస్తుత ప్రస్తుత టైంని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థాట్ ఉండాలి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు, దీన్ని ఇంకా ఎట్లా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేసి ప్రస్తుత థాట్ని, ప్రస్తుత సిచ్యువేషన్ని ఆ కాన్షియస్నెస్తో పాటు చిన్న థాట్తోని యాడ్ చేసి మనం ముందుకెళ్ళొచ్చు. బట్ కాన్షియస్నెస్ డస్ నాట్ నీడ్ ఏ థాట్. బట్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ని చేయడానికి పాత ఆలోచనలు అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే ఏదైనా కొత్తగా ఆలోచించాలంటే పాత ఎక్స్పీరియన్సెస్ కాకుండా మనకున్న మైండ్లో ఒక థాట్, దాని గురించి ఒక ఐడియా, దాన్ని పట్టుకొని ఆ నాలెడ్జ్ పట్టుకొని ముందుకెళ్ళాలి తప్ప మైండ్లో వచ్చిన థాట్స్ అంటే ప్రీవియస్ థాట్స్ని పట్టుకొని ఈ ప్రజెంట్ ఉన్న ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయకూడదు అని చెప్తున్నారు. సార్ మీరు దీంట్లో యాడ్ చేయండి, చెప్పగలిగితే మీరు కానీ. ఈ మనం ఈ ఎవాల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనం కాన్షియస్నెస్ అంటే స్పృహ అనుకున్నాం కదా. కాన్షియస్నెస్ అంటే స్పృహ. మనం మన స్పృహలు అనేది రకరకాలుగా ఉన్నాయి. శారీరక స్పృహ, మానసిక స్పృహ, సామాజిక స్పృహ, ఇట్లన్నీ చాలా చాలా ఉన్నాయి స్పృహలు అనేవి. ఇప్పుడు మనం మన యొక్క మైండ్, మన యొక్క ఆ ఎటర్నల్ విజ్డము, లేకపోతే మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవల్యూషన్ గురించి ఇక్కడ కూడా ఈ మైండ్ అనేది, ఈ మైండ్ ప్రిడామినెన్స్, మైండ్ మన మీద అధికారం చలాయించటం అనేది మన ఈ ప్రాసెస్లో మనం తెలుసుకునేటువంటి ఒక ప్రాసెస్లో ఈ మైండ్ ప్రిడామినెన్స్, మైండ్ మన మీద అధికారం చలాయించడానికి ఒక స్టేజ్, ఒక లెవెల్. అది మనం అక్కడి నుంచి పై స్టేజ్కి, ఉన్నత స్థాయికి మనం వెళ్ళాలండి. ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఒక స్టేజ్ అంటే అదొక స్థాయి. మనకి ఈ స్పృహ, మనం ఏంటి అని తెలుసుకునేటువంటి ఈ స్పృహ ఏదైతే ఉందో ఆ స్పృహను తెలుసుకుంటున్నామో దాంట్లో ఈ మైండ్ ప్రిడామినెన్స్ వచ్చి ఒక స్టేజ్, ఒక స్థాయి. అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్థాయికి పెరగాలి. అది అర్జెంట్. ఎందుకంటే అది పెరగకపోతే ఈ మైండ్ మనని చివరిదాకా కూడా ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నేనింత నేనంతా అనేటువంటి అహం ఏదైతే ఉందో అవన్నీ మనకి లాకపోతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక పెద్ద భూతంలాగా అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు ఎట్లా అంటే మేనేజ్మెంట్లో ఒక పాలసీ, వెన్ యూ వాంట్ టు కట్ ఏ లాంగ్ రోప్, గివ్ ఏ లాంగ్ రోప్, బట్ వెన్ యూ వాంట్ టు కట్ ఇట్ విత్ స్విఫ్ట్నెస్. ఇప్పుడు ఎవడన్నా మనకి పని చేయట్లేదు అనుకోండి, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పని చేయట్లేదు, మనం నువ్వు ఇది చేయకపోతే ఈసారి ఊరుకోను, అది ఇది మనం బెదిరిస్తాం కదా. ఇంట్లో పిల్లలైనా, పని అమ్మాయి అయినా, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఈరోజు చెప్పాలి, నీకు పెడతా కదా, నీకు జీతం పెంచమని ఏవేవో మాట్లాడతాను. నేను తీసేస్తాను, లేకపోతే మానిపించేస్తాను, ఇంకొకరిని చూసుకుంటాను, ఇవన్నీ మనం వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం. మేనేజ్మెంట్లో అది సహజం. మన కింద ఆడి కూడా మనం ఏంటి ఈ పని చేయటం, ఎట్లా పని చేస్తావు, ఇంకా బాగా చేయలేవా, దీనికి కొంచెం బాగా చేయొచ్చు కదా, ఎట్లయితే ఎట్లా, లేకపోతే నేను పైకి హెడ్ ఆఫీస్ రిపోర్ట్ చేస్తా, నేను డిఎంఓ చెప్తా, లేకపోతే జిఎంఓ చెప్తా, ఇవన్నీ బెదిరిస్తూ ఉంటాం. ఎప్పుడు దాకా బెదిరిస్తావు? మన పిల్లలు ఉన్నారు, అని అరుస్తాం ఒకసారి, తర్వాత చెయ్యి ఎత్తుతాం, తర్వాత కొడతాం, తర్వాత ఇంకేం లేదుగా, అయిపోయినాయి అన్ని అస్త్రాలు అట్లా. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కట్, ఎప్పుడైతే నువ్వు ఆ తాడుని కట్ చేయదలుచుకున్నావో అప్పుడు ఇంకా లాంగ్ రోప్ ఇవ్వటం లేదు, ఇచ్చినంతకాలం ఇచ్చేసి అయిపోయింది. కట్ చేసేటప్పుడు మాత్రం స్విఫ్ట్నెస్, ఫాస్ట్గా ఇమీడియట్గా కట్ చేసేయాలి, అంతే, ఇంక వదలకూడదు. అట్లాగే ఇది కూడా ఈ బ్రెయిన్, మన ఆలోచన, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం కట్ చేయదలుచుకున్నామో, నేను కట్ చేస్తాను అని చెప్పకూడదు. కట్ చేసి అయిపోయింది అక్కడ. అందుకని ఇది ఒక పెద్ద భూతంలాగా పెరిగిపోయింది కాబట్టి దాన్ని కట్ చేయటానికి మనం ఇంకా చేద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే,
ఈ ఆలోచన మనం ఆపలేకపోతామో మానేయలేకపోతామో అనేది లేదు కదా. ఆలోచన స్రవంతి ఏదైతే ఉందో దాన్ని అక్కడక్కడ ఆపేయాల్సింది. దాని గురించి ఎట్లా చేయాలి ఏంటి అనేది తర్వాత చెప్తాను. థింకింగ్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ నాట్ సినానిమ్స్. ఆలోచించటం, ఈ స్పృహ అనేది రెండు పర్యాయ పదాలు కాదు. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, ఉదాహరణకు ఒకటి. ఇంకా మనం నానార్థాలు అంటాం చూసారా తెలుగులో, ఒకే పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఇందాక సెల్ గురించి మనం ఎట్లా రకరకాల అర్థాలు చెప్పుకున్నాము, అన్నీ కరెక్టే, ఏది తప్పదు. అట్లా ఇక్కడ కూడా ఈ ఆలోచన అనేది, స్పృహ అనేది రెండు ఒకటి కాదు, ఒక పర్యాయ పదాలు కాదు, ఒకే జాతికి చెందినవి కాదు. థాట్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ కాన్షియస్నెస్. మనకు స్పృహ అనేది లేకుండా ఆలోచన అనేది ఉండలేదు. ఆలోచన రావాలి అంటే మనం స్పృహలో ఉండాలి, లేకపోతే ఆలోచనకి ఉండదు. కానీ స్పృహ అనేది ఆలోచన లేకుండా కూడా ఉండదు. ఆలోచనకి స్పృహ కావాలి, స్పృహకి ఆలోచన అక్కర్లేదు. దానికి కొంచెం ఇదిగా చెప్పాలంటే నేను చదువుతాను. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్స్. ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే. తేడా ఉందా? సార్ తేడా ఉందా? ఉంది కదా సార్. మరి చెప్పరే. చాలా ఈజీ సార్. ఉం? మ్యాథ్స్ ఏంటి చాప్టర్ ఆలోచిస్తున్నాను. సైన్ అది ఉంటుంది కదా, సర్కిల్స్ ఆల్ అది బిలాంగింగ్స్ టు అవి ఉంటాయి కదా సార్. ఉం. మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు. అంటే మనకి చాలా సహజాలుగా పోల్చుకొస్తుంది, ఊరికే ఇమీడియట్గా అర్థం కావడం కోసం చెప్పాను నేను. మనం ఆలోచనలన్నీ కాన్షియస్నెస్ లేకుండా బతకలేదు, కానీ కాన్షియస్నెస్కి ఆలోచన అక్కర్లేదు, ఆలోచన లేకుండా కూడా బతకదు. అందుకని రెండు అంటే ఎప్పటికీ ఉండేది స్పృహే కదా సార్. అంటే ఉం? స్పృహలో ఎప్పటికీ ఉంటాము, ఉండాలి కూడా. అవును. ఆలోచన అనేది ఒకసారి అండి వస్తుంది. అండి ఒకరు లైట్ ఆపేసేయండి, ఫ్యాన్ వేయండి ఒకరోజేపు. చెప్పండి. అదే సార్, స్పృహ అనేది అది మనకు తెలిసినా తెలియకపోయినా స్పృహలో మాత్రం ఉంటాం. ఖచ్చితంగా మెలకువలో ఉన్న సేపు స్పృహలో ఉంటాం, అంతే కదా సార్. అంతే మరి. అంతేనండి. ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి కదా సార్, రోజంతా కానీ పడుకునే వరకు. దాన్ని ఆపగలవు కదా కావాలంటే. ఓకే, ఓకే, ప్రశాంతంగా. ఓకే, పుట్టినప్పుడు ఫుడ్ మీద మార్చగలవు. నుంచి పిచ్చి ఆలోచన రావక్కర్లేదు. అలాగేనా సార్? ఏది ఉం. చేస్తే అప్పుడు బంధించవచ్చు వాటిని. ఓకే సార్. స్పృహలో అంతే. ఉండకపోవడం అంటే కరెంట్లో ఉండకపోవడము అండ్ థాట్స్ రావడం అన్నమాట. సో అప్పుడప్పుడు స్పృహలో ఉండకుండా కూడా మనము పాతవి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు కరెంట్ సిచ్యువేషన్ స్పృహ ఉండదు మనకు. స్పృహ ఎప్పుడు ఉంటుంది? సో కాన్షియస్నెస్, ఇప్పుడు మనం పర్టికులర్ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలంటే కాన్షియస్నెస్ ఉండాలి. అంటే ఆ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయగలగాలి, ఆర్ ఆ మూమెంట్ని ఫీల్ కాగలగాలి. సో మనం పాత థాట్స్ని రన్ చేస్తూ ఉంటే ప్రజెంట్ మూమెంట్ని మనం ఎట్లా ఫీల్ అవుతాము? ఆ కాన్షియస్నెస్ లేకపోతేనే కదా మన తలలో నడిచేటివి రీల్స్. మీరు కాన్షియస్నెస్ లో ఉండబట్టే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంతే కదా. మీకు ఏదో గుచ్చుకుంది అనుకోండి, మీరు కాన్షియస్నెస్ లో ఉంటేనే కదా తెలుస్తుంది. అదే ఒక్కోసారి ఎవరైనా మాట్లాడింది కూడా గుర్తుండదు, ఆరు ఎదురుగా వచ్చిపోయినట్టు కూడా గుర్తుండదు. ఎందుకంటే మనం ఆ కాన్షియస్నెస్ లో ఉండట్లేదు మనం. అది మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వదు, అది బికాస్ మీరు వేరే థాట్ లో ఉన్నారు ఎక్కడో. అందుకే అందుకని ఇంకొకళ్ళు వచ్చి వెళ్ళిపోయింది కూడా మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వదు, దాని నుంచి తెలియదు. అది రిజిస్టర్ అయితే తెలుస్తుంది. ఎప్పుడు రిజిస్టర్ అవుద్ది? మన ఆలోచనలన్నీ
మనకు కొద్దిగా కంట్రోల్లో ఉన్నప్పుడు లేకపోతే తక్కువలో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ రిజిస్టర్ అవుతాయి. ఉమ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. యాక్చువల్గా అది వెళ్ళిపోయినా కూడా మనకు కాన్షియస్ మైండ్లో తెలియదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అందుకనే ఏదైనా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి ఆ సీన్ అంతా గుర్తు తెచ్చుకుంటే నీకు అది తెలుస్తుందంటే వాడు మళ్ళీ కళ్ళు మూసుకొని మెల్లగా ఆలోచించుకుంటూ వెళ్తే ఇంకా కొత్త విషయాలు మళ్ళీ వస్తాయి. సో ఏదైనా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. దాన్ని బయటికి తీయగలగాలి అంతే. అందుకని ఆ స్పృహకి ఆలోచన అవసరం లేదు, కానీ ఆలోచనకి స్పృహ కావాలి అని చెప్పి అనమాట ఇక్కడ అర్థం వాటికి. ఎనీ షేరింగ్స్? ఏం లేదు సార్. చెప్పండి మన్న ఉమా గారు. ఏం లేవు సార్. ఏం లేదని చెప్తాను. ఇంకా ఎవరన్నా? రామాదేవి గారు, లక్ష్మీ తేజ గారు, ప్రత్యుష మ్యామ్, లక్ష్మీదేవి గారు, సౌమ్య మ్యామ్, ధనలక్ష్మి గారు, వేణి గారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లక్ష్మీ తేజ గారు. ఓకే, మాట్లాడలేదు. రికార్డింగ్ ఆపేనా? ఓకే సార్.